దుర్వాస మహర్షి కుంతి భోజుని ఇంట 1 సంవత్సర కాలం పాటు ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఫలానా ఆశ్రమానికి వెళ్తున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి ఆ రోజు అర్ధరాత్రికి తిరిగి వస్తాడు. వచ్చాడంటే రానీలే, అక్కడ మంచినీళ్లు ఉన్నాయి, చాప ఉంది, త్రాగి పడుకుంటాడులే అనుకోవడానికి వీలు లేదు. ఏమైనా పలహారం ఏమైనా ఉందా అంటాడు. పళ్ళు గట్టిగా ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి మొహాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్య చేసింది. ఓర్పులో భూదేవి వంటిదనిపించుకుంది. మునీశ్వరుని మనసు కరిగింది. బిడ్డ, నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి కావాలనియో అడుగు, ఇస్తాను అన్నాడు. కుంతికి ఏ కోరిక లేదు. అవ్యాజ్యంగా సేవ చేసింది. మహాత్మా, నాకు కావాల్సింది ఏమి ఉంది? మీరు ప్రసన్నులయ్యారు, అదే నాకు 10,000, నా తండ్రి సంతోషిస్తాడు అని నమస్కరించింది. ముని ఇలా అన్నాడు, నీవు పసిదానువు, నీకు తెలియదు, అడగలేకున్నావు. నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, తీసుకో. నీవు ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు వరాన్ని ప్రసాదిస్తాడు. కుంతీదేవి ఇంకేమీ మాట్లాడకుండా మహాప్రసాదమని మంత్రమును స్వీకరించింది. కుంతికి మంత్రోపదేశము చేసి కుంతి భోజునిని ఆశీర్వదించి దుర్వాసుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. నవయౌవన స్త్రీతో 4 అంచుల విసిరిన పద్మంలా కుంతి కాంతి వెజజల్లుతూ కూర్చుని ఉంది. ఒకనాడు ప్రొద్దుపొడుపు శోభ చూస్తూ ఉంది. ఆమె హృదయంలో రాగుమధువు తొనికించింది. ఓహో, సూర్య భగవానుని మూర్తి ఎంత సుందరంగా ఉంది స్వామి! సహజ కుండలాలతో, వజ్ర కవచంతో, మిరుమిట్లు గొలిపే తేజస్సుతో నీలాగే చూడముచ్చటగా ఉండే కుమారుని నాకు ప్రసాదిస్తావా అంటూ అప్రయత్నంగా దుర్వాసుడినిచ్చిన మంత్రం జపించింది. సంకల్ప మాత్రాన సరసిజ మిత్రుడు సమీపుడయ్యాడు. ఎంతో సౌమ్యంగా ప్రసన్నంగా ఉన్నాడు. ఆ దివ్య పురుషుని చూసి కుంతి భయపడింది, పారిపోవాలని చూసింది. బాలా, భయపడకు, నేను నీవు కోరిన వరమీయడానికి వచ్చాను అంటూ బుజ్జగిస్తూ రవి సమీపించాడు. కుంతి భయపడుతూ చేతులు జోడించి, స్వామి, ఒక బ్రహ్మ విభుడు నాకు ఈ మంత్రమును ఉపదేశించాడు. మంత్రశక్తి నాకు తెలియదు, చూద్దామని ఊరికే ఉచ్చరించాను అంతే. ఇంత పని జరుగుతుందని అనుకోలేదు. అజ్ఞానంతో ఈ పని చేసి తిని నన్ను మన్నింపుము అని ప్రణామము చేసింది. పద్మబంధుడు వినలేదు. నా దర్శనము వృధా కాదు, నీ అభిమానం నెరవేరుస్తాను అన్నాడు సూర్యభగవానుడు. అయ్యో, నేను కన్యను, నేను గర్భవతినైతే తల్లిదండ్రులు, చుట్టుపక్కలున్న వారు నన్ను చూసి నవ్వుతారు. నేను బ్రతకలేను, నన్ను రక్షించు అంటుంది కుంతి. అప్పుడు ఆ కర్మసాక్షి కమలాక్షి, నీ కన్యత్వం చెడదు, నీకు లోకోపవాదం రాదు, నేను వరమిస్తున్నాను, ఇక మాట్లాడవద్దు అని రవి ముందుకు వచ్చాడు. కుంతి, సత్యం ధర్మం పాలించే ప్రభువు నీవు, నీకు ధర్మమని తోస్తే చెయ్యి, నేనింక మాట్లాడనని పారవశ్యం పొందింది. అంశుమంతుడు కుంతి అభిలషితం తీర్చి అంతర్హితుడయ్యాడు.